అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 147 సంఘర్షణ. ఇక స్టోరీకి వెళ్తే, అక్షయ్ ఇంటికి వచ్చిన అతని తల్లిదండ్రులు స్నేహాను కలిసి ఈ పెళ్లి నుంచి ఆమెను తప్పుకోమని, లేదంటే ఆమె కడుపులోని బిడ్డను చంపడానికి కూడా వెనకాడమని బెదిరించారు. ఆ మాటలు విన్న స్నేహ తన బాధను పంటి బిగున్నా అణిచిపెట్టి వాళ్ళ వైపు ప్రశాంతంగా చూస్తూ, మీరు నా బిడ్డను చంపడానికి నిర్ణయించుకున్నారా అని నిస్సహాయంగా అడిగింది. ఆ పరిస్థితుల్లో ఆమెను చూసిన రాజేశ్వరికి మనసులో బాధగా అనిపించింది. దాంతో ఆమె లోపలే తన బాధను దాచిపెట్టి, నా మనవడు దురదృష్టవశాత్తు స్నేహ కడుపులో ఉన్నాడు అనుకుంది. రఘునందన్ కూడా ఆమె ముఖాన్ని చూసి కొంచెం జాలిపడ్డాడు. అయినా కూడా తన కుటుంబం పరువు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకొని తన గంభీరత్వాన్ని కొనసాగిస్తూ ఆమె వైపు సీరియస్గా చూసి, నేను ఇప్పటికే క్లియర్గా చెప్పేశాను. నువ్వు అక్షయ్కు దూరంగా వెళ్ళి ఈ పెళ్లి జరగకుండా చూస్తావని మాట ఇస్తే నీ కొడుకు యువన్, నీ కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. లేదంటే ఏం జరుగుతుందో ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉంటుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న స్నేహ ఆలోచిస్తున్నట్టుగా తల ఊపి, సరే, నాకు అర్థమైంది. మీరిక ఈ విషయం గురించి కంగారు పడకండి. నేను నా బిడ్డలకు తల్లిని కాబట్టి ఒక తల్లి ఏ నిర్ణయం తీసుకుంటుందో మీరు కూడా ఊహించే ఉంటారు అని అంది. ఆ ముఖంలో నిరాశ, నిస్పృహలు స్పష్టంగా కనపడుతున్నాయి. జీవితం మొత్తం కోల్పోయినట్లు నిరుత్సాహంగా మారిపోయింది. ఆమెను ఆ పరిస్థితుల్లో చూసి రఘునందన్ కొంచెం మెత్తబడుతూ ఏదో చెప్పాలనుకున్నాడు. కాని అంతలోనే ఆగిపోయి రాజేశ్వరి వైపు చూశాడు. అప్పుడు రాజేశ్వరి మాట్లాడుతూ, సరే, అయితే మేం నీకు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీ కడుపులో ఉన్న పిల్లాడి కోసం మేం నీకు కొంత డబ్బు కూడా ఇస్తాము. కాబట్టి నీ జీవితం గురించి, నీ అవసరాల కోసం అవసరమయ్యే డబ్బు గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పింది. స్నేహ వెంటనే, నాకు మీ నుంచి ఒక్క రూపాయి కూడా వద్దు. నన్ను, నా బిడ్డలనిద్దరినీ ప్రశాంతంగా వదిలేస్తే చాలు. అలా అని మీరు నాకు మాట ఇవ్వండి అని అడిగింది. అప్పుడు రఘునందన్, నువ్వు మాట మీద నిలబడినంత వరకు మేము కూడా మాట మీద నిలబడతాము. పైగా నీ కడుపులో ఉన్నది మా కొడుకు రక్తం పంచుకొని పుట్టబోతున్న బిడ్డ. నిజానికి అతడొక రాకుమారుడిలా పెరగాలి. కాని ఇదంతా నీ వల్లే జరుగుతుంది అని అన్నాడు. ఆ మాటకి స్నేహ విరక్తిగా నవ్వి, థ్యాంక్స్ అని మాత్రమే అంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మరో మాట మాట్లాడలేదు. ఆమె వైపు సానుభూతిగా చూసి మౌనంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం అక్కడ కేవలం స్నేహ మాత్రమే మిగిలి ఉంది. ఆమె మనసులో రేగుతున్న తుఫాన్లు ఆమెను అచేతనంగా చేసింది. కాసేపటికి తన 2 చేతుల్లో ముఖాన్ని కప్పుకొని మౌనంగా రోదించింది. ఆమె కళ్ళ నుండి నీటి చుక్కలు రాలిపోయాయి. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి తన గది నుంచి బయటకు వచ్చిన అన్నపూర్ణ, అందరూ భోజనాలు పూర్తి చేసి ఉంటారు అని అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. అన్నపూర్ణ అడుగులు చప్పుడు విన్న స్నేహ అప్పటికే హడావిడిగా కళ్ళు తుడుచుకొని ముఖంపైకి నవ్వు తెచ్చుకుంది. ఇంతలో అక్కడికి వచ్చిన అన్నపూర్ణకు స్నేహ మాత్రమే కనిపించడంతో పాటు టేబుల్పై ఉన్న ప్లేట్స్ అన్నీ ఎవ్వరూ ముట్టుకోనట్లుగా కనిపించాయి. అది చూసిన అన్నపూర్ణ ఆశ్చర్యపోతూ, మేడం, ఎవరూ లంచ్ ఎందుకు చేయలేదు? వంట నచ్చలేదా అని కంగారుగా అడిగింది. అప్పుడు స్నేహ కాదన్నట్లుగా అడ్డంగా తల ఊపి, అదేం లేదన్నపూర్ణమ్మ గారు, ఆంటీ అంకుల్ ఇద్దరికీ ముఖ్యమైన పని ఏదో ఉందని చెప్పి కాసేపు నాతో మాట్లాడి భోజనం చేయకుండానే వెళ్ళిపోయారు అని చెప్పింది. ఆ మాటకు అన్నపూర్ణమ్మ ఓహో అంటూ తల ఊపింది. కానీ ఈరోజు ఎందుకో వాళ్ళిద్దరూ కొంచెం విచిత్రంగా ప్రవర్తించినట్లు అనిపించింది. దాంతో ఆమె ఒక్కసారి స్నేహ వైపు పరిశీలనగా చూసి, మేడం, మీతో వాళ్ళిద్దరూ ఏం చెప్పారు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడలేదు కదా అని అడిగింది. అప్పుడు స్నేహ తల అడ్డంగా ఊపుతూ, అదేం లేదు అన్నపూర్ణమ్మ గారు, ఈ పెళ్లి జరిగిన తర్వాత నేను చేయాల్సిన పనుల గురించి, నేను తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నాకు వివరంగా చెప్తున్నారు. పైగా ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని కాబట్టి వాళ్ళు నన్నేమీ అనరు అంటూ నవ్వుతూ చెప్పింది. దాంతో అన్నపూర్ణ ఆమె మాటలు నమ్ముతూ, కానీ ఇది కొంచెం విచిత్రంగా ఉంది మేడం.
నీ గురించి శ్రద్ధ తీసుకుంటూ వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు. ఇది నిజంగా చాలా మంచి విషయం అని చెప్పింది. ఆ మాటకు స్నేహ చిన్నగా నవ్వి అక్కడి నుంచి లేచి తన గదికి వెళ్ళింది. నేరుగా వెళ్ళి బాల్కనీలో ఉన్న చైర్లో కూర్చొని దూరంగా చూస్తూ ఏదో ఆలోచించడం మొదలుపెట్టింది. హఠాత్తుగా ఆమె ప్రపంచం మొత్తం మారిపోయినట్టు అనిపించింది. నిజం చెప్పాలంటే ఆ క్షణం తాను ఏమీ చేయలేని నిస్సహాయురాలుగా ఫీల్ అయింది. ఇప్పుడు జీవితం ఎటు వెళ్ళబోతుందో అనుకుంటూ శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయింది స్నేహ. కాసేపటి తర్వాత లేచి వెళ్ళి మెల్లగా తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని టైం చూసుకుంది. యువన్ స్కూల్ వదిలే టైం అవుతూ ఉండటంతో ఈరోజు యువన్ను తానే తీసుకొస్తానని అన్నపూర్ణతో చెప్పి కార్ తీసుకొని స్కూల్కి వెళ్ళింది స్నేహ. ఆమె వెళ్ళేటప్పటికీ ఇంకా స్కూల్ వదలకపోవడంతో కార్ పార్క్ చేసిన స్నేహ లోపలికి వెళ్ళి వెయిట్ చేద్దామని అనుకుంటూ లోపలికి వెళ్ళబోతుండగా ఇంతలో వెనుక నుండి స్నేహ అంటూ పిలుపు వినిపించింది. ఆ గొంతు తనకు బాగా తెలిసిన గొంతులా అనిపించడంతో పాటు ఏదో తెలియని అనుభూతిని కలిగించింది. దాంతో వెంటనే వెనక్కి తిరిగి చూసింది స్నేహ. అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి ఆమె ఒక్క క్షణం షాక్ అయి ముఖం చిట్లించింది. అక్కడ నిలబడి ఉన్న వ్యక్తి ఎవరో కాదు, ఆమె తండ్రి రంగనాథ్. అతన్ని ఎక్కడ చూసిన స్నేహ ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయింది. రంగనాథ్ ఆనందంగా ముందుకు వచ్చి, అమ్మ స్నేహ, నిన్ను మళ్ళీ ఇలా చూస్తానని అనుకోలేదు. ఎలా ఉన్నావు తల్లి అంటూ ఆప్యాయంగా పలకరించాడు. అతని కళ్ళల్లో కూతురి పట్ల ఆందోళన కొట్టుకొచ్చినట్లు కనపడుతోంది. ఆ మాటలకు స్నేహ అతన్ని వింతగా చూసి, మిస్టర్ రంగనాథ్, నన్ను క్లౌడ్ ప్యాలెస్కి అమ్మేసిన క్షణం నుంచే మీరెవరో నీరెవరో, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని అంది. ఆ మాటలు విన్న రంగనాథ్ ముఖం ఒక క్షణం పాటు మారిపోయింది. కానీ వెంటనే అతను ప్రశాంతంగా ఆమె వైపు చూస్తూ, స్నేహ, నువ్వు నాతో అలా మాట్లాడుకు తల్లి. నేను నిన్ను బాధ పెట్టానని నాకు తెలుసు. కానీ నా కంపెనీని రక్షించుకోవడానికి నాకు మరో దారి దొరకలేదు. నేను మీ అమ్మ కలిసి ఆ కంపెనీ కోసం ఎంత కష్టపడ్డామో నీకు తెలుసు కదా. అలాంటి కంపెనీని చూస్తూ చూస్తూ వదిలేలేను కదా. అందుకే అలా చేయాల్సి వచ్చింది అంటూ ఆమెను బ్రతిమలాడుతున్నట్లు చెప్పాడు. స్నేహ అతని మాటలు విని ఎగతాళిగా నవ్వుతూ, రంగనాథ్, నువ్వు మా అమ్మ పేరు చెప్పి నువ్వు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవాలని చూడకు. మా అమ్మ ఎలా చనిపోయిందో నాకంటే నీకే బాగా తెలుసు. అయినా మనిద్దరి మధ్య తండ్రి కూతుర్ల సంబంధం లేకుండా పోయి చాలా సంవత్సరాలైంది. నువ్వు నన్ను పెంచినందుకు రుణాన్ని కూడా నేను ఎప్పుడో తీర్చేశాను. ఇక నేను ఏ విషయంలోనూ నీకు రుణపడలేను. నువ్వు నన్ను వెతుక్కుంటూ రావద్దు అని చెప్పి వెనక్కి తిరిగింది. ఇంతలో రంగనాథ్ ఆమె వెనకే వెళ్తూ, స్నేహ, నేను చేసింది తప్పని నాకు తెలుసు. నన్ను క్షమించు తల్లి. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటూ ఉండగానే అతని గొంతులో నుంచి దగ్గు తెరలుగా బయటకు వచ్చింది. ఆ దగ్గు విన్న స్నేహ అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆమె మనసుకి ఒక్క క్షణం బాధగా అనిపించింది. దాంతో ఆమె తడబాటును కప్పిపుచ్చుకోవడానికి కష్టపడుతూ వెనక్కి తిరిగి, నాన్న, నువ్వు నన్ను 5 ఏళ్ల క్రితం ఇంటి నుండి వెళ్ళేశావు. ఆ తర్వాత నేను ఎలా ఉన్నానో ఏమైపోయానో కూడా నువ్వు పట్టించుకోలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన నన్ను మళ్ళీ పదే పదే బాధ పెట్టావు. ఇక నువ్వు మా జీవితంలోకి రావద్దు. నేను నా కొడుకు ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని అంది. స్నేహ తనను మళ్ళీ నాన్న అని పిలవడంతో ఆమెకు ఇంకా తనపై కన్సర్న్ ఉందని అర్థం చేసుకున్న రంగనాథ్ ముఖంలో సంతోషం కనిపించింది. దాంతో అతను, చూడు స్నేహ, నువ్వు ఎంత కాదన్నా మనది రక్త సంబంధం. నువ్వు నాతో కఠినంగా ఉండలేవని నాకు తెలుసు. నిజమే, 5 సంవత్సరాల క్రితం నిన్ను ఇంటి నుంచి వెళ్ళేసి నేను తప్పు చేశాను. ఆ తర్వాత నేను చాలా బాధపడుతూ దానికి శిక్షను కూడా అనుభవించాను. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, ఇక నుండి నువ్వు మాతోనే ఉండొచ్చు. తిరిగి మన ఇంటికి వచ్చేయ్, వెళ్ళిపోతాం అని పిలిచాడు. అతని మాటలకు స్నేహ తల అడ్డంగా ఊపి, అది నీ ఇల్లు, నాది కాదు. నేను ఎప్పటికీ తిరిగి రాను అని అంది. ఆ మాట వినగానే రంగనాథ్ ముఖంలో ఆందోళన కనిపించింది. దాంతో అతను మళ్ళీ, స్నేహ, నువ్వు ఎందుకు రానంటున్నావు? నీకిప్పుడు త్వరలో పెళ్లి కాబోతోంది.
ఒక పుట్టిల్లు ఉండాలి కదా. అప్పుడప్పుడు నువ్వు అక్షయని తీసుకొని ఇంటికి రావచ్చు. మనమంతా ఒకే కుటుంబం తల్లి అని అన్నాడు. ఆ మాట వినగానే తన తండ్రి ఈరోజు హఠాత్తుగా తనని ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడో ఆమెకు అర్థమైంది. త్వరలోనే ఆమె అక్షయ్ను పెళ్లి చేసుకోబోతుందని తెలుసుకొని ఆమెపై లేని ప్రేమను కురిపిస్తున్నాడని అర్థం చేసుకుంది. దాంతో ఆమె రంగనాథ్ వైపు చూసి విరక్తిగా నవ్వి, రంగనాథ్, నీ బుద్ధి చూపించుకున్నావు. సరే అయితే విను. నాకు అక్షయ్కి ఎలాంటి సంబంధం లేదు. నేను ఈ పెళ్లి చేసుకోవడం లేదు. కాబట్టి నువ్వు నా దగ్గర నుంచి డబ్బు వస్తుందని నువ్వు ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పి అక్కడి నుంచి కదిలింది. కాని రంగనాథ్ ఆమెను వదిలిపెట్టలేదు. హడావిడిగా వెళ్ళి ఆమె ముందు నుంచొని, స్నేహ, నువ్వు నాతో అబద్ధాలు చెప్పకు. నువ్విప్పుడు ఆ వేదా ఫ్యామిలీలో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నావు. ఆ పొగరుతోనే నీ కన్న తండ్రితో ఇలా లెక్క చేయకుండా మాట్లాడుతున్నావు. ఒకవైపు నేను దివాలా తీస్తున్నాను. ఒక కూతురిగా ఆదుకోవాల్సిన బాధ్యత నీది కాదా? అందుకోసం అక్షయ్ను డబ్బు అడగడంలో తప్పేంటి అని అడిగాడు. ఆ మాటకు స్నేహ అతన్ని పురుగును చూసినట్లు చీప్గా చూసింది. కాని రంగనాథ్ ఆమెను పట్టించుకోకుండా, చూడు స్నేహ, నాకు అర్జెంటుగా 50 కోట్లు కావాలి. ఈసారి నువ్వు డబ్బులిచ్చావంటే ఇక జీవితంలో నీ జోలికి రాను. లేదంటే ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అంటూ బెదిరించాడు. ఒక్క క్షణంలో అతని నిజస్వరూపం బయటపడడంతో స్నేహ అతన్ని చూసి ఎగతాళిగా నవ్వి, 50 కోట్ల డబ్బులేమైనా చెట్లకు కాస్తాయనుకుంటున్నావా? పగలే కలలు కనకు. ఇట్స్ ఇంపాసిబుల్. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పటికే రాజేశ్వరి రఘునందన్ల మాటలతో ఆమె మనసు విరిగిపోయింది. మరోవైపు కన్న తండ్రిని అని చెప్పుకుంటున్న వ్యక్తి డబ్బు కోసం తన జీవితాన్ని పదే పదే నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. జరుగుతున్న విషయాలన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఆమె మనసు దుఃఖంతో నిండిపోయింది. ఇంతలో స్కూల్ బెల్ మోగడంతో యువన్ బయటకు వచ్చాడు. స్నేహాన్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కాళ్ళను చుట్టుకొని, మమ్మీ, ఈరోజు పిక్ చేసుకోవడానికి నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు. నేను ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదు కదా యువన్. ఇంట్లో కూర్చొని బోర్ కొట్టింది. అందుకే నేను నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అని చెప్పిన స్నేహ యువన్ను నడిపించుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళింది. కానీ ఇంతలో యువన్ దూరంగా ఉన్న రంగనాథ్ని చూసి, మమ్మీ, అతను మీ డాడీ కదా, నాకు తాతయ్య అవుతారు. నేను అతన్ని తాతయ్య అని పిలవనా అని అడిగాడు. అప్పుడు స్నేహ దూరంగా నుంచొని తమ వైపే చూస్తున్న రంగనాథ్తో చిరాగ్గా చూసి, నిజమే యువన్, కానీ ఆ తాతయ్య తన లైఫ్ను చూసుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. మనం అతన్ని డిస్టర్బ్ చేయొద్దు, సరేనా అని అంది. ఆ మాటకు యువన్ ఏదో అర్థమైనట్లుగా, ఓహో సరే మమ్మీ అని అన్నాడు. అప్పుడు యువన్ ఆ తాతయ్యని చాలా రోజుల నుంచి స్కూల్ గేట్ దగ్గర చూస్తున్నానని తన తల్లితో చెప్పాలని అనుకున్నాడు. కానీ చెప్పాలో వద్దో తెలియని అనుమానంలో చెప్పకుండానే ఆగిపోయాడు. స్నేహ ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి పార్కింగ్ ఏరియాలో అక్షయ్ కార్ పార్క్ చేసి ఉంది. అంటే అక్షయ్ ఈరోజు ముందుగానే వచ్చాడని అనుకుంటూ యువన్ను తీసుకొని లోపలికి వెళ్ళింది. అప్పుడే ఫ్రెష్ అయ్యి కిందకు దిగుతున్న అక్షయ్ను చూడగానే డాడీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకున్నాడు యువన్. అక్షయ్ కూడా వెంటనే యువన్ను ఎత్తుకున్నాడు. అప్పుడు యువన్, డాడీ, ఈరోజు నువ్వు చాలా త్వరగా ఇంటికి వచ్చేసావు ఎందుకు? నా కోసమేనా అని అడిగాడు. అప్పుడు అక్షయ్ నవ్వి యువన్ క్రాఫ్ట్ జరుపుతూ, నీకోసం, నీతో పాటు మీ మమ్మీ కోసం కూడా. మీ మమ్మీ నన్ను బాగా మిస్ అవుతుందట, అందుకే త్వరగా వచ్చేశాను అని ఓరకంట స్నేహ వైపు చూసి నవ్వుతూ అన్నాడు. ఆ మాట వినగానే యువన్ తన చేత్తో నోటిని మూసుకొని ముసిముసిగా నవ్వుకున్నాడు. స్నేహ బలవంతంగా నవ్వింది. అది చూడగానే అక్షయ్ నుదురు అనుమానంగా ముడుచుకుంది. ఇంతలో అన్నపూర్ణమ్మ అక్కడికి వచ్చి, మేడం, నేను మధ్యాహ్నం కూడా సరిగ్గా భోజనం చేయలేదు. మీకోసం ఫ్రూట్స్ కట్ చేశాను, వచ్చి తినండి అని పిలిచి, అక్షయ్ బాబు, యువన్ బాబు, మీరు కూడా రండి, స్నాక్స్ పెట్టాను అని అంది. దాంతో యువన్ వెంటనే సంతోషంగా, గ్రానీ, నువ్వు సూపర్ గ్రానీ, నాకు ఇప్పుడు కడుపులో చాలా ఆకలేస్తుంది. నేను ఇప్పుడే వస్తాను. డాడీ, నువ్వు ముందు నన్ను కిందకు దించి, నాకు ఆకలిగా ఉంది, వెళ్ళి తినాలి అని అన్నాడు. నేను కూడా వస్తున్నాను పద అంటూ యువన్ను తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టాడు అక్షయ్.
స్నేహ కూడా వాళ్ళ వెనకే వెళ్ళి మౌనంగా తినడం మొదలుపెట్టింది. అక్షయ్కి ఎందుకో ఆమె డల్గా ఉన్నట్లు అనిపించింది. కానీ సైలెంట్గా ఉండిపోయాడు. కాసేపటి తర్వాత యువన్ను చదివించడం కోసం తీసుకెళ్ళింది అన్నపూర్ణ. అక్షయ్ స్టడీ రూమ్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. స్నేహ తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. రాజేశ్వరి రఘునందన్లు చెప్పినట్టు అక్షయ్కు తాను నిజంగా సరిపోనని, తాను లేకపోతే అక్షయ్ జీవితం ఇంకా హ్యాపీగా ఉంటుందని అనుకుంది. ఒకవేళ అందరి మాటల్ని కాదని తన ప్రేమ కోసం అక్కడే ఉండిపోయిన రంగనాథ్ చేసే రచ్చను ఎదుర్కోవాల్సి రావడంతో పాటు అక్షయ్ తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని వదిలేరని అర్థమైంది. కానీ అక్షయ్ని వదిలి వెళ్లాలన్న ఆలోచన రాగానే ఆమె గుండెని ఎవరో పిండేసినట్లుగా బాధ మొదలవుతోంది. కన్నీళ్లు ఆనకట్టను ఆపలేనట్లుగా ఆమె కళ్ళ నుండి బయటకు దూకాయి. ఇంతలో హఠాత్తుగా తలుపు తీసుకొని లోపలికి వచ్చాడు అక్షయ్. ఆ శబ్దానికి స్నేహ వెంటనే హడావిడిగా ముఖం తుడుచుకొని బలవంతంగా నవ్వుతూ అతని వైపు తిరిగింది. లోపలికి వచ్చిన అక్షయ్ ఏం మాట్లాడకుండా ఆమె వైపే సూటిగా చూస్తున్నాడు. అది చూసిన స్నేహ తడబడుతూ, ఏమైంది? ఎందుకలా చూస్తున్నావు అక్షయ్ అని అడిగింది. స్నేహ తాను అనుకున్నట్లే అక్షయ్ను వదిలేసి వెళ్ళిపోతుందా? బిడ్డ పుట్టకుండానే అక్షయ్ తన కొడుక్కి దూరం అవుతాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.